ఎలా సాధ్యమవుతుంది ఆలోచించండి. మరి ఆది అనాది నుండి విష్ణువుల శక్తి పాలని శంకరుని వచ్చిన మరి ఇప్పుడు ఎలా అవుతుంది అని కావాలి. ఆలోచించండి కొద్దిగా. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఇది అమరమైన ఉంటాయి, ఒక్కటి కూడా వ్యర్థం కాదు అంటున్నాడు. శక్తి ఉంటుంది నా దర్శనం శ్రద్ధ విశ్వాసాలు ఎక్కడెక్కడైతే భక్తులు ధ్యానం చేస్తారో ధ్యాన మందిరాలు కానీ పట్టణ సమాధానాలు కానీ నా శక్తి పాత్ర నాకు ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంది. ఇది మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి అంటుంది. బాబా మాట్లాడే ప్రతి మాటలో ఏదో ఒక రహస్యం ప్రమాదం దాని ఉంటుంది. నేను ఇప్పటి వాడిని కాదు అంటున్నారు. నేను ఈ సూర్యుడి ప్రకాశం వెలుగుడు ఎలా తెలుసో అలానే ఆత్మకు సృష్టిలో జరిగే కార్యాలన్నీ తెలుసు. సూర్యుడికి ప్రకాశం ఎలా తెలుసు? సూర్యుడికి ఏదో జరిగితే నా సూర్యుడికి ప్రకాశం ఉంది. అలాగే ఆత్మ సృష్టిలో జరిగే ప్రతిదీ ఆత్మకు తెలుస్తూ ఉంటున్నాను. అన్ని తెలిసి ఉంటుంది. ఈ సత్యాన్ని మీ చేతపట్టి సత్యవచన పాలన చేయండి. ఇది గుర్తుంచుకోండి. సత్యం ఒకటి పట్టండి. మీరు నేను ఇప్పటి వాడిని కాదు, నేను సూర్యుడి ప్రకాశం వల్లే నా ఆత్మ ఉంది. కాబట్టి మీరు ఎక్కడుండి స్మరించిన నేను మీకు శక్తి పాత్రలు మీకు ఆశీర్వాదం అవుతుంది. ఒకటి గుర్తుంచుకోమని చెప్తుంది. అందుకని సత్యాన్ని చేపట్టండి, సత్య పాలన చేయండి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. ప్రేమతో ఎలా బోధిస్తున్నాడు. ప్రతి ఒక్కరు మీరు ధ్యానం చేయండి, జ్ఞానం పొందండి. ధ్యానం చేస్తేనే జ్ఞానం దొరుకుతుంది. ధ్యానం చేయకపోతే జ్ఞానం దొరుకుతుంది. వంట చేస్తేనే అన్నం తింటాం, వంట ఎక్కడ అన్నం. అలాగే మనం ధ్యానం చేస్తేనే జ్ఞానం మనకు లభిస్తుంది. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఈ జ్ఞానం నిలిచే ఉంటుంది. జ్ఞాన కేంద్రాలు నిలిచేది కానీ ఈ బాబా ముందే మన వచనాలను మనకు తెలియజేయడం జరిగింది. విశ్వంలో మనం ఉన్నాము, మనలో విశ్వం ఉంది. అదే విశ్వం